మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళ ఇల్లు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా అధైర్యపడొద్దండి. శ్రీశైలం గ్రామంలో నుంచి ఏ ఒక్కరిని కూడా ఎక్కడికి పంపించే ప్రసక్తే లేదు. మీరందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా మీకు మంచి వసతులు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితి కాదు, రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బెటర్ మీకు లైఫ్ స్టైల్ ఇస్తాం. దాంతోపాటు నేను గతంలో కూడా మేము ఉన్నప్పుడు చెప్పినాం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినారు, టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము. సున్నిపెంట గ్రామాన్ని రిక్రియేషన్ కైండ్ ఆఫ్ అంటే తిరుమల తిరుపతి లాగా డెవలప్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రజలు ఆ రోజు అది తెలుసుకోలేకుండా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వలేదు. లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సున్నిపెంట గ్రామం అభివృద్ధి అయితే శ్రీస్టే వేయించి పెట్టినాడు. ఇక్కడే పాపం పుట్టి పెరిగిన యువతకు అవకాశాలు ఇవ్వకుండా ఓట్లేసింది వీళ్ళు, లబ్ధి పొందుతూ ఉండేది ఎవడో సంబంధం లేనివాడు. సో రేపు వాళ్ళంతా గ్యారంటీ ఇంటికి పంపిస్తాం, ఇక్కడున్న వాళ్ళకు అవకాశాలు కల్పిస్తాం. ఇది నేను మీడియా ద్వారా చెప్తున్నా, ప్రతి చోట కూడా చెప్తున్నా, ఇది జరిగి తీరుతుంది గ్యారంటీగా. ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయినారు ఈరోజు. ఆ డిసైడ్ అయినారు కాబట్టి మరి 5 రోజుల నుంచి ఎందుకు కూర్చున్నారు సామిడి చక్రపాండి అన్న ఏమంటే అందరిని పిలుచుకుంటున్నాడు. పాపం 4.5 సంవత్సరాలు ఏమైందో మళ్ళీ ఇలా పాపం కష్టపడి పనిచేసాను నీ దగ్గర, నీ పార్టీ గెలవడానికి, నీ కోసం కష్టపడిన వాళ్ళకు నీ జెండా మోసి, అవునా? ఈ 4 సంవత్సరాలు 9 నెలలు పట్టించుకున్నాడు. ఇప్పుడు నేను అవన్నీ మర్చిపోయి తప్పైంది, ఈసారి అందరికి సాయం చేస్తా, ఈసారి గెలిపియండి. ఏంది గెలిపించారు నిన్ను? పొద్దునూకులు ఇంకా గెలిపించేది ఏం లేదు, నేను ఓడగొట్టేదే గ్యారంటీ. ఇందాక నేను చెప్పినట్టు నువ్వు ఒకసారి మళ్ళీ జన్మస్థానం చూసేది కూడా గ్యారంటీ. నిన్ను ఇడిచిపెట్టాను, దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఇడిచిపెట్టాను. ఎవడోడు నీ తొత్తులు అంతా ఉండరు కదా, అవునా? అన్యాయాలు అక్రమాలు చేసుకుంటాడు కూర్చొని, ఎవరిని వదిలేదు లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రేపు అధికారంలోకి వస్తున్నాయి. మళ్ళీ ప్రజలకు మంచి కాలం రాబోతాం, తప్పకుండా వాళ్ళకి సేవ చేస్తాం. దేవస్థానాన్ని బ్రహ్మారంభ సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో మళ్ళీ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలు నడిపిస్తాం. సున్నిపెంటను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ఇట్లాంటి తప్పుడు కూతలు ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడితే ఈసారి నీతో పాటు నువ్వు ఆ ఊళ్ళో క్యానో దిగితే అక్కడికి వస్తానే. ఇన్నాళ్ళు నీకు సిగ్గులేదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా రాత్రి తిరుగుదాం అంటే ఇప్పుడు నేనే వస్తాను. ఏడ నువ్వు వచ్చి కూర్చున్నావో శ్రీశైలం కాలంలో ఆడికి నేనే వస్తా, ఏం చెప్తావు చూద్దాం ఎదురుగా ప్రజల్ని. తప్పుడు కూతలు కూర్చామంటే సహించేది లేదు. చేయడం చేత కాకుంటే నోరు మూసుకొని పడిండు. మళ్ళీ ప్రజలకి భయభ్రాంతులకు గురి చేసి, అంటే ఈ రకంగా ఈయనేదో పాపం ఒక 50 వీళ్ళ కుటుంబము, వీళ్ళ నాయనగారు, వీళ్ళ తాతగారు, జయనాయనగారు పెద్ద శ్రీశైలం సేవ చేశాడు. ఎవడని ఇంత రేకులు ఊడిపోతున్నావు, ఇంత కొట్టం పైన పట్టా ఊడిపోతున్నావు, పట్టా వేసుకొని గతి లేదు. ఆ పట్టా వేసుకాల ఊడిపోయినదో తెగిపోయినదంటే వీళ్ళ 10,000 లంచం ఇవ్వాలంట. ఇంత దరిద్రమైన పరిపాలన పెట్టుకొని మళ్ళీ నువ్వు బెదిరిస్తావా? పైగా ఇక్కడే పుట్టి పెరిగిన, ఇది నా ఊరు, నా ప్రజలు నువ్వు బెదిరిస్తావా? యాడ్ నుంచి నువ్వే తెచ్చింది నా కొడుకు, నువ్వు మళ్ళీ నా వాళ్ళని బెదిరియడం. పెద్ద అధికారం ఉందనే కదా రేపు నుంచి బెదిరిదులే. నోటిఫికేషన్ రాని నీ కథ ఉంటుంది. నోటిఫికేషన్ వస్తే జనాలు రేపు ఎట్టేగా పడతారో నువ్వే చూస్తావు. అందరు బేపించిన కొడుకులు తయారైనబ్బా, యాడ్ నుంచి వచ్చిన ఆయనలల్లా అందరినీ ఓట్లేసి గెలిపిస్తే వెళ్ళడం. సో మా బిడ్డ జాగ్రత్తగా ఉండు, మళ్ళీ చెప్తా ఉన్నా. ఈసారికి నాకు తప్పుడు కూతలు చూస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నీ పక్కన వచ్చి కూర్చుంటా, అప్పుడు మాట్లాడుతూ నిజాలు మాట్లాడతావు కదా సచ్చినట్టు. అప్పుడు అబద్ధం మాడితే నేను ఉంటా కదా పక్కన, చూద్దాం. నువ్వు ఏం పీకలేవు, అయిపోయింది మీ కార్యక్రమం, నీది అయిపోయింది, మీ పార్టీది అయిపోయింది, ఎత్తిపోయింది. సొంతం చెల్లెలకి అమ్మకే బయటకు పంపించినోడు జగన్మోహన్ రెడ్డి, అవునా? ఎవరైనా మిమ్మల్ని నమ్ముతారు? వాళ్ళ తెలుగుదేశం పార్టీ వేస్తారమంట. ఆ రోజు చెప్తే ఏందో ఈరోజు నీకే రివర్స్ అయింది బాణం, అవునా? అన్నీ అట్లే ఉంటాయి, అన్ని రివర్స్లే. పోయికాలం వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు కదా. పోయికాలం వచ్చినప్పుడు ఇవన్నీ తప్పుడు కూతలుగా కూస్తుంటారు. మీ మాటలకు మీ దానికి ఎవరు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఏమంటే ఆ దేవస్థానం చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటారు, చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. కాబట్టి కింద అయితే ఎవడు భయపడ్డాను, మీకు అయిపోయింది ఆ కథ. ఏమన్నా ఉద్యోగం బీకుతాడేమో, ఏమన్నా షాపులో సతాయిస్తాడేమో, ఆ షాప్ బీకేస్తాడని భయపడతారు అని నోటిఫికేషన్ వస్తారు. ఆ తర్వాత ఏముండదు. తప్పకుండా ప్రజల మద్దతుతో రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకు మంచి కాలం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.